ఆలోచన. దేవుడు ఏమై ఉన్నాడు అనే ఆలోచనలో సార్దీసు సంఘాన్ని గురించి ఆయన పరిపూర్ణమైన దేవుడు అని గతంలో జ్ఞాపకం చేశాను. ఆ తర్వాత ఆయన పరిపూర్ణమైన ప్రేమ గలవాడు. ఆ ఆలోచన కూడా సార్దీసు సంఘములో మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఆయన ఉపదేశము అనుగ్రహించువాడు అని పోయిన వారం నేను మీకు జ్ఞాపకం చేశాను. ఉపదేశము, బోధకు ఉపదేశానికి ఉన్న తేడా. ఉపదేశం మనకు భద్రతను, తర్వాత భవిష్యత్తును అది అనుగ్రహిస్తుంది అన్నటువంటి ఆలోచన కొంత మనం చూడగలిగినాం. సార్దీసు సంఘంలో దేవుడు ఏ విధంగా మనం చూడొచ్చు అంటే, మరొక ఆలోచన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. నాతో పలకండి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడిచిపెట్టను. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిచిపెట్టను. దేవుడు ఎవరు అని ఆలోచన చేస్తూ ఆయనను ఆరాధించాలి అని అనుకుంటే మరొక తలంపు ఆయన చెబుతున్నటువంటి మాట. మరి జయించు వాడిని కూర్చి మాట్లాడుతున్నటువంటి మాట. జయించు వారికి తెల్లని వస్త్రములు ఇస్తానన్నాడు. వారు ఆ వస్త్రాలను ధరించుకుంటారు. అయితే జయించు వారి పేర్లను జీవ గ్రంథములో నుండి తుడిచి వేయను. జయించు వారి పేర్లను జీవ గ్రంథములో నుండి ఎంత మాత్రము తుడిచివేయను అన్నాడు. ఎంత మాత్రము తుడిచివేయను. దేవుడెవరు అని అంటే, మనకు భద్రత, రెండవది భాగ్యము. భద్రత మరియు భాగ్యము అనుగ్రహించువాడు దేవుడు. జీవ గ్రంథములో నుండి వారి పేరు ఎంత మాత్రము తుడిచివేయను అన్నాడు. కనుక జీవ గ్రంథములో పేరు తుడిచివేయని వాడు. ఈ మాట గనక దేవుడు ఎలాగన మనకు ప్రత్యక్షం అవుతాడు అంటే, జీవ గ్రంథములో నుండి మన పేరు ఆయన తుడిచి పెట్టను అన్న ఆ దేవుడు మనం ఎలాగున చూడవచ్చు అంటే, మనకు భద్రత మరియు భాగ్యము ఇచ్చు దేవుడు అని ఆయనను మనం స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. ప్రకటన గ్రంథములో జీవ గ్రంథం అనేటువంటి పదం 7 సార్లు కనపడుతుంది. ప్రకటన గ్రంథంలో జీవ గ్రంథము అనేటువంటి పదం
7 సార్లు మనం చూడవచ్చు. జీవ గ్రంథం అనేది అది దేవుడు మన కొరకు ప్రత్యేకముగా ఉంచినటువంటి ఒక పుస్తకం అని మనము అర్థం చేసుకోవచ్చు. ఆ జీవ గ్రంథంలో ఆయన పేర్లు రాస్తాడు అనేటువంటి మాట మనము గమనించుకోవచ్చు. ఈ జీవ గ్రంథం అనేది నిత్యత్వానికి సంబంధించినటువంటి గ్రంథం. భూమి మీద అనేకమైన గ్రంథాలు ఉన్నాయి. పుట్టినవాడు భూమి మీద రక్షింపబడిన అనేక గ్రంథాలను లేక పుస్తకాలను చదివి జ్ఞానము సంపాదించుకొని ఆ జ్ఞానముతో భూమి మీద ఆ వ్యక్తి తన పోషణను, తన పేరును, తన యొక్క సంపదను వృద్ధి చేసుకుంటాడు. భూమి మీద ఉన్నటువంటి గ్రంథాలు అవి ఆ వ్యక్తి యొక్క పేరును, సంపదను, జ్ఞానాన్ని, ఆ వ్యక్తి యొక్క స్థితిని ఇవన్నీ కూడా వృద్ధి చేయగలుగుతాయి. కానీ పరలోకములో ఉన్నటువంటి జీవ గ్రంథము అనేది అది నిత్యత్వములో నీకు నాకు అనేక మేలులను కలుగజేస్తుంది. భూమి మీద ఉన్నటువంటి గ్రంథాలేమో భూమి మీద కొంతవరకు నీకు మేలు చేయవచ్చు, కానీ పరలోకములో ఉన్నటువంటి జీవ గ్రంథము ఈ భూమి మీద నీ యాత్రను ముగించిన తర్వాత నీ స్థితిని, నీ గతిని, నీ ఆశీర్వాదాలను ఆ గ్రంథము నిర్ణయిస్తుంది. కాబట్టి జీవ గ్రంథం అనేది దేవుడు మన నిమిత్తమై ప్రత్యేకంగా ఉంచుకున్నటువంటి ఒక పుస్తకము. అది ఆ గ్రంథములో మరి నీ పేరు రాస్తాడు. ఆ గ్రంథము ద్వారా నువ్వు అనేకమైన మేలులు, నిత్యత్వము అనుభవించడానికి కృప దేవుడు దయచేస్తాడు. కాబట్టి జీవ గ్రంథములో నుండి జయించు వాని పేరు జీవ గ్రంథములో నుండి నేను ఎంత మాత్రము తుడిచిపెట్టను అని అన్నాడు. కాబట్టి ఆ జీవ గ్రంథములో పేరు రాయబడితే మనకు భద్రత కలుగుతుంది. రెండవది, ఆ జీవ గ్రంథములో పేరు రాయబడిన వ్యక్తికి భాగ్యము కలుగుతుంది. జీవ గ్రంథములో పేరు రాయబడకపోతే ఆ వ్యక్తికి నిత్యత్వపు భద్రత లేదు, ఆ వ్యక్తికి నిత్యత్వపు భాగ్యము కూడా ఉండదు. కనుక జీవ గ్రంథములో పేరు రాయడం అనేది మన జీవితంలో మనము సాధించిన విజయాలన్నిటిలో చాలా గొప్ప విజయముగా మనం భావించాలి. నీ పేరు చదువుకునేటప్పుడు స్కూళ్ళలో ఉండొచ్చు, కళాశాలలో ఉండొచ్చు. నీ పేరు ఒకవేళ ఎలక్షన్లో నిలబడితే ఆ గ్రామములో గ్రామ పంచాయతీలో ఉండొచ్చు. నీ పేరు ఒకవేళ ఈ లోక చదువును చదివి ఉద్యోగాన్ని సంపాదిస్తే ఆ ప్రభుత్వ ఉద్యోగ ఆర్గనైజేషన్ లో ఉండొచ్చు, ఇంకో చోట ఉండవచ్చు. కానీ నీ పేరు జీవ గ్రంథములో ఉండడం అనేది నీవు సాధించగలిగిన విజయాలలో కల్లా గొప్ప విజయం. ఉద్యోగము సాధించిన విజయం కన్నా గొప్ప విజయం ఏది అంటే నీ పేరును దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి జీవ గ్రంథములో దేవుడు రాయినట్లుగా చేయటమే. దేశ ప్రధానిగా నీవు చరిత్ర పుటల్లో రాయబడడం కన్నా దేశాలన్నిటినీ సృజించిన దేవుని యొద్ద ఉన్న జీవ గ్రంథంలో నీ పేరు రాయబడడం అది గొప్ప విజయముగా నీవు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి జీవ గ్రంథమందు జయించు వాని పేరును నేను ఎంత మాత్రము తుడిచిపెట్టాను
అన్న ఆ మాట అదేదో పుస్తకమట, దాంట్లో నా పేరు ఉంటుందట, దాన్ని తుడిచేయడట అని నువ్వు సింపుల్ గా చులకనగా దాన్ని చూడదు. అది నీ యొక్క భద్రతను, నీ భాగ్యాన్ని చూపించగలిగినటువంటి మాట. కనుక ప్రభువు ఆ మాటను నేను ఎంత మాత్రము తుడిచిపెట్టను అంటే ఆ నీ నీ యొక్క నామము అక్కడ లిఖించి దానిని స్థిరపరచిన విధానాన్ని ఆ మాట మనకు గుర్తు చేస్తుంది. ఎంత మాత్రము తుడిచిపెట్టను. కాబట్టి నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుట అనేది నీ జీవితంలో నీవు సాధించిన విజయాలలోకెల్లా గొప్ప విజయముగా నీవు గుర్తించి దేవునిని ఘనపరచవలసిన వ్యక్తివై ఆరాధించవలసిన వ్యక్తిగా నువ్వు నేను ఉంటున్నావు. అందుకే ఆ పేరు ఎంత గొప్పదో, ఆ పేరు యొక్క సామర్థ్యము అనగా జీవ గ్రంథములో రాయబడడం అనేటువంటి ఆ కార్యము యొక్క భాగ్యం ఎంత గొప్పదో ప్రభు శిష్యులకు తెలియజేస్తూ ఒక మాట అన్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనములో, లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనములో శిష్యులతో ఒక మాట అన్నాడు. శిష్యులు బయటికి వెళ్ళారు, దేవుడు పంపించాడు సువార్త ప్రకటించడానికి, దయ్యములను వెల్లగొట్టడానికి, దేవుని రాజ్య మర్మములను బోధించడానికి శిష్యులను పంపిస్తే వాళ్ళు తిరిగి వచ్చి యేసయ్య దగ్గరికి తిరిగి వచ్చి మాట్లాడుతూ ఉన్న సందర్భంలో శిష్యులతో యేసయ్య చెప్పిన మాట, దయ్యములు మీకు లోబడుతున్నవని సంతోషించక కాబట్టి వాళ్ళు ప్రభు చెప్పాడు, వాళ్ళు లోకంలో దేవుని మాటలు ప్రకటించడానికి వెళ్ళారు. వాళ్ళలో చాలా మంది చదువు రాని పామరులు. వాళ్ళు ఎవరు అంటే చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళకి తెలిసిందేమిటి, లేచిందంటే ఆ నీళ్ళ గలిలీ సముద్రం వాళ్ళకి తెలుసు, వలలు వాళ్ళకి తెలుసు, ఆ రాత్రంతా చలిలో ఆ తుఫాను మధ్య గాలుల మధ్య బ్రతకడం వారికి తెలుసు. లోక జ్ఞానము వారికి అంతగా లేదు. అటువంటి వారిని దేవుడు పిలుచుకొని కొన్ని మాటలు వారికి నేర్పించి దయ్యాల మీద వారికి అధికారం ఇచ్చి లోకంలో ప్రకటించడానికి వారిని పంపిస్తే వారు ఆ పనులు చేసుకొని యేసు దగ్గరికి గంతులు వేసుకుంటూ వచ్చారు, సంతోషంగా వచ్చారు, ఆనందంగా వచ్చారు. ప్రపంచాన్ని జయించినట్లుగా వారు యేసు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యేసు చుట్టూ వారు చేరి వాళ్ళు చెప్పిన మాటలలోని సారాంశం ఏమిటంటే, వాళ్ళు గంతులేసిన ఆ గొప్ప విషయం ఏమిటంటే, అయ్యా చదువురాని మేము వస్త్రాలు కూడా సరిగా లేనప్పటి మా జీవితాల్లో ఎన్ని గొప్ప కార్యాలు చేసినాము అంటే, మా జీవితంలో ఎన్నడూ చేయని గొప్ప కార్యాలు. ఆ కార్యాలు ఏమిటంటే, మేము ప్రార్థన చేస్తే దయ్యాలు పారిపోయాయి. ఏమి పారిపోయాయి? అబ్బా మేము ఎప్పుడు చూడలేదండి. ఎవరో దయ్యములను వెళ్ళగొట్టడం మేము చూసాము, కానీ మేము ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోవడం మా జీవితంలో మరపురాని సంఘటన అన్నట్లుగా ఆయన ఎదురు వచ్చిన శిష్యులు ఆయనతో చెప్పినప్పుడు యేసు కూడా అన్నాడు. మళ్ళా చదవండి ఆ మాట. మీ సంతోషం పాడుగాను అన్నారు. మీ సంతోషం ఏం కాదు, మీకు కూడా చాలా సంతోషం. మేము ప్రార్థన చేసినా దయ్యం పోయింది. ఎవరికి సంతోషం ఉండదు, అది ఎందుకు పోతుంది మరి? నువ్వెవరు, నీ శక్తి ఏమిటి? నేనెవరు, నా శక్తి ఏమిటి, నా బలం ఏమిటి? ఆ దయ్యం యొక్క బాధ పడలేకనే కదా వాళ్ళు మందిరానికి తీసుకొని వచ్చారు. మందిరానికి ఊరికనే వచ్చారా వాళ్ళు? అంటే వారు ఎక్కడెక్కడో తిరిగారు, ఏమేమో చేశారు,
మొక్కులు మొక్కారు, నోములు నోచుకున్నారేమో, ఆ భూత వైద్యం దగ్గరికి ఈ భూత వైద్యం దగ్గరికి వెళ్ళారేమో. అవన్నీ వీలుగాక చివరికి డాక్టర్ల దగ్గరికి కూడా వెళ్తే అక్కడ కూడా బాగాక ఏదో చూద్దాంప ఇక చావుకు ముందు ఈ మనిషిని ఎలాగైనా బ్రతికించుకోవడానికి కులం తక్కువ దేవుడైన యేసు దగ్గరికి కూడా వెళ్దాంప అని నీ దగ్గరికి వాళ్ళు వచ్చి వాళ్ళు కన్నీరు మున్నీరయ్యారు. అవి చేస్తాం ఇవి చేస్తాం, అంత కష్టమైంది ఇంత కష్టమైంది, కానీ ఎక్కడా ఏమీ కాలేదు. ఇదిగో మీ గురించి విన్నాము, ఇదిగో మీరు ప్రార్థన చేస్తే వాళ్ళకు బాగైందట, వీళ్ళకు బాగైందట. నీ నీ ఎద్దకు వచ్చి వారు అడిగినప్పుడు నీవు ప్రార్థన చేసినప్పుడు వానిలో లేక ఆమెలో ఉన్న ధైర్యం ఆ వ్యక్తిని విడిచి వెళ్ళడం నీ దృష్టికి నా దృష్టికి అది చాలా గొప్ప కార్యం. కానీ ప్రభు అన్నాడు, ఆ గొప్ప కార్యాలన్నిటిని బట్టి నువ్వు నేను గంతులేస్తూ ఉంటే ఆ శిష్యులు ఎలాగైతే ఘనంగా చెప్పుకున్నారో మనం కూడా ఘనంగా చెప్పుకొని దేవా నీకు స్తోత్రం అని ఆయనను స్తుతించడం ప్రారంభిస్తే ఆయన అంటున్నాడు, నోరు మూసుకో. దానికేంది నువ్వు స్తుతించేది? అసలు అదే పెద్ద విషయం అనుకున్నావు. దయ్యములు మీకు లోబడుతున్నవని సంతోషించవద్దు. అదేం పెద్ద సంతోషం నా బిడ్డ. మరి దేనికి సంతోషించాలి? దేనికి నేను స్తుతించాలి? దేనికి నేను తప్పిపోవాలి అని అంటే చదవండి, నీ పేరు పరలోకమందు రాయబడి ఉన్నవని. కాబట్టి జీవ గ్రంథంలో పేరు రాయబడడం అనేది భూమి మీద ఒక వ్యక్తికి కలిగేటువంటి సంతోషములన్నిటిలోకెల్లా గొప్ప సంతోషమై ఉండాలి. నీ సంతోషం ఏమిటి అంటే సంపాదించుకున్నానా? నీ సంతోషం ఏమిటి? పక్కవారి కన్నా నేను తెల్లగా ఎర్రగా బురగా ధనవంతుడిగా అధికారం కలిగినటువంటి వ్యక్తిగా తెలివి జ్ఞానం కలిగిన వ్యక్తిగా నేను పరిపాలన నేర్పరిడైన వ్యక్తిగా ఉన్నానరా? నీ సంతోషం ఏమిటి? నువ్వు ప్రార్థనలు చేస్తే, నువ్వు విజ్ఞాపనలు చేస్తే ఎన్నడూ ఒక వ్యక్తిని విడిచిపోయి దయాలని వెళ్ళిపోతున్నాయనా? నీ సంతోషం కాదు. నీ సంతోషం ఏమై ఉండాలి అంటే పరలోకమందు మీ పేర్లు వ్రాయబడి ఉన్నవని మీరేం చేయాలట? సంతోషించండి. మిగిలిన సంతోషాలు నిన్ను పరలోకం తీసుకుపోవు అని ప్రభు చెప్తున్నాడు. దయాలు వెళ్ళిపోయినాయి, నీకు పరలోకం లేదు. వెళ్ళగొట్టిన నీకు లేదు, దయ్యం పోగొట్టుకున్న వారికి పరలోకం లేదు. మరి ఎవరికి అంటే పరలోకములో ఉన్న జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడుతుందో వారికి పరలోకం. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అన్నారు కదా, మేము నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, అది లేదా ఇది లేదా అంటే మీరెవరో నాకు తెలియకపోండిరా అన్నాడు. మీరెవరో? కాబట్టి దయాలు వెళ్ళగొడితే నువ్వు సంఘాలు ఎగరేసుకోకు. ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే పరలోకమందు జీవ గ్రంథంలో నీ పేరు రాయబడినప్పుడు నువ్వు సంతోషించి ఆనందించి గంతులేసి దేవుని గొప్ప చేయి. నీకు ఏమున్నా ఏమీ లేకపోయినా దేవుని ఎందుకు ఆరాధించాలి అని అంటే పరలోక జీవ గ్రంథంలో నీ పేరు రాయబడ్డది. దాని ద్వారా నీకు భద్రత కలిగింది. అది నిత్యత్వానికి సంబంధించిన భద్రత అది. కాబట్టి నీవు సంతోషించు. నీవు సంతోషకారములతో నీ సృష్టికర్తను నీ రక్షకుడిని నీవేం చేయాలి? ఘనపరచవలసిన దానవై ఉంటూ ఉన్నావు. కాబట్టి ఏమిటి దేవుడు ఎవరు అంటే నాకు భద్రతనిచ్చాడు. ఎలా అంటే
నా పేరు పరలోకపు జీవ గ్రంథములో రాసి నాకు భద్రత, రెండవది భాగ్యము, ఈ రెండు నాకు అనుగ్రహించినాడు కనుక నేను దేవునిని స్తుతించి ఆరాధన చేస్తాను. కనుక పరలోకపు జీవ గ్రంథంలో పేరు లేకపోతే భూమి మీద ఎన్ని గ్రంథాలలో నీ పేరు ఉన్నప్పటికీ నువ్వు ఏమీ లేని వాడితో సమానమే. నీకు భద్రత లేదు, నీకు నిత్యత్వం లేదు. కాబట్టి అందుకే ప్రభు జయించువానికి, కాబట్టి ఓడిపోయినోని పేరు జీవ గ్రంథంలో ఉండదు. జయించువానికే ఆ జీవ గ్రంథములో స్థానం ఉంటుంది అన్నటువంటి మాట దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయి. ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయి? వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళ సేవలో బాగా నాకు సహకరించినారు, వారికి సహాయం చేయండి అని ఫిలిప్పీ సంఘానికి పౌలు ఉత్తరం రాస్తూ ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయి. కాబట్టి జీవ గ్రంథమందు రాయబడ్డాయి. వారు అలాగున బ్రతికి వారి యొక్క సాక్ష్యాన్ని నేను ఎరుగుదును, వాళ్ళ పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి అని పౌలు ఫిలిప్పీ పత్రికలో ఆ మాట రాస్తున్నాడు. కాబట్టి జీవ గ్రంథములో నీ పేరు రాయబడడం, చాలా మంది మేము క్రైస్తవులము అని అనుకుంటే అది వచ్చే అబద్ధం. జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే నువ్వు 1,00,000 సార్లు నేను క్రైస్తవుణ్ణి అని అనుకున్నా నువ్వు క్రైస్తవుడివి అర్థమవుతుంది. కాబట్టి జీవ గ్రంథములో నీ పేరు రాయబడడం దానికి చాలా వివరణలు ఉన్నాయి. మిమ్మల్ని కలవర పెట్టదలుచుకోలేదు, ఆ వివరణలన్నీ మీకు అక్కర్లేదు. జీవ గ్రంథములో పేరు రాయబడడం పౌలు కొంతమందిది పక్కా చెప్పాడు. ఆయన పక్కా చెప్పాడు, ఊరికే చెప్పలేదు. వారి పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. నువ్వు అనుకుంటున్నావు రాయబడింది అని, నీ సేవకుడు చెప్తాడే పరలోకం పోతాడని. వాళ్ళ గురించి ఎందుకు చెప్పాడు పౌలు? వాళ్ళ గురించి ఎందుకు చెప్పాడు? వాళ్ళు నా సహకారం. ఊరికే నేను నమ్మినాను, మునిగినాను, బాప్తిసం తీసుకున్నాను అన్నోని పేరు జీవ గ్రంథంలో ఉండదు. గుర్తు పెట్టుకోండి. జీవ గ్రంథం నువ్వు అనుకున్నట్లు నీ గ్రంథం అనుకున్నావు, అది నీ ఇష్టం వచ్చినట్లు తిరిగేసే వాళ్ళందరి పేర్లు దాంట్లో రాసేస్తాడు అనుకున్నావా? కనీసం మనిషికి ఉండవలసిన లక్షణాలు కూడా లేవు యేసు నమ్మిన తర్వాత. నా పేరు కూడా ఉంటుంది దాంట్లో. నాకు దేవుడు కూడా భయపడాలి, సేవకుడు కూడా భయపడాలి. నేను చెప్పిందే వేదం, నేను ఎవరినైనా బెదిరించగలను, నా ఆటలే నడవాలి. ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి అనుకున్నారా? శిష్యులతో అన్నాడు ప్రభు, మీ పేర్లు జీవ గ్రంథమందు. అందరితో అలా ఆ మాట. 12 మంది ఆయన వెంబడించింది కాదు, చాలా మంది వెంబడించారు. వారందరితో ఆ మాట అలా శిష్యులతో అన్నాడు. పౌలు అందరితో ఆ మాట అనలేదు.
తన దృష్టిలో కొంతమంది యోగ్యులుగా పౌలు పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో నిలబడినటువంటి వారితో అంటున్నాడు, వారు నా సహకారులుగా ఉన్నారు, వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడి. కాబట్టి ఆ ఆ స్థాయికి తగ్గట్లుగా బాప్తిజం తీసుకునే నువ్వు పరలోకం పోవు. బాప్తిజం తర్వాత చాలా ఉంది ప్రసంగం. ఇరుకు మార్గంలో నడుస్తూ నడుస్తూ నీ బాప్తిస్మం అనేటువంటి క్రియకు నీ వ్యక్తిగత జీవితంలో చూపించవలసినటువంటి విధేయత రెండు ఒకదానికొకటి కలిసి ఉన్నట్లుగా ఉంటే తప్ప ఆ పరలోకపు జీవ గ్రంథంలో పనికిమాలిన వాళ్ళందరి పేర్లు అక్కడ ఉన్నావు. అందుకే దేవుడు పై రూపాన్ని కాదు నీ అంతరంగాన్ని చూస్తా. మరి నేనేమీ లేకున్నా కానీ నేను బతుకుతున్నా కదా, నేను ఏమి లేకున్నా కానీ అన్ని నేను అనుకున్నవన్నింటినీ నా ఇంట్లో తెచ్చి పెట్టుకుంటున్నాను కదా, నేను సుఖంగా సంతోషంగా వర్ధిల్లుతూ ఉన్నాను కదా అని నువ్వు అనుకుంటావు. ఒకరోజు చచ్చిన తర్వాత నీవు ఏ అబద్ధములో మునిగి తేలితివో ధనవంతుడికి అర్థమైనట్లు చాలా మందికి ఆ రోజు అర్థమైపోతుంది, చాలా మందికి. కాబట్టి ఈ గుంపంతా పరలోకంలో ఉండదు, ఈ చెత్త అంతా పరలోకములో ఉండదు. అది జీవ గ్రంథం, అది దేవుడి యొక్క ఉన్న గ్రంథం, దానిలో దేవుడు పేరు నమోదు చేయగలిగిన వాడు. కాబట్టి ఆయన అంతరంగము నిన్ను స్పష్టంగా చూడగలదు. నీ యొక్క పరిస్థితి అది ఒరిజినలా డూప్లికేటా అనేది అర్థం చేసుకోగలదు. అప్పుడు నీ పేరు అక్కడ రాయబడుతుంది. కాబట్టి జీవ గ్రంథం అందు మీ పేర్లు రాయబడి ఉన్నాయి, మీరు సంతోషించండి అని పౌలు శిష్యులతో చెప్పాడు, తన సహకారులతో చెప్పాడు, యేసు తన శిష్యులతో చెప్పాడు. మరి నీ పేరు జీవ గ్రంథం అందు రాయబడి ఉందా? దానికి తగిన క్రమము నీలో లేకపోతే ప్రభు దగ్గర క్షమాపణ వేడుకోవాలి. ఇది ఆట కాదు, అర్థమవుతుందా? ఇది ఆట కాదు, దేవుడితో ఆట కాదు, ఆడుకునే స్థలం అంతకంటే కాదు. కనుక చాలా మంది ఎలాగున్నారు అని అంటే, తీతుకు రాసినటువంటి పత్రిక, తీతు పత్రిక చాలా సార్లు ఆ మాట చదువుకున్న మాటనే. తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యం విషయమై భ్రష్టులు. ఉందా మీ బైబిల్లో? నా బైబిల్లో అయితే ఉంది. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. వాళ్ళు ఎవరు? భ్రష్టులు, అసహ్యులు. దేవుని ఎరుగుదుమని చెప్పుకొందురు కానీ, చెప్పండి, దేవుని ఎరుగుదుమని చెప్పుకొందురు కానీ అసహ్యులు, అవిధేయులు, దేనికి లోబడడు, క్రమానికి లోబడడు. దేవుని క్రమానికి లోబడిన వాడు జీవ గ్రంథములో పేరు ఎలా ఉంటుంది? మా కష్టం నీకేం తెలుసు సార్? మరి దేవుడు ఎందుకు నీకు? పోయి పని చేసుకో, రాజకీయం చేసుకో, తీర్పులు తీర్చు. ఆ కుటుంబాన్ని ఎలా ముంచాలి, ఈ కుటుంబాన్ని ఎలా ముంచాలి, వాడు నా పార్టీ కాదు, వీడు నా పార్టీ కాదు, ఇవే చేసుకో. దేవుడు ఎందుకు? అర్థమవుతుందా? కాబట్టి లోకానికి వేరుగా ఉండడానికి సృష్టికర్తను మేము తెలుసుకున్నాము, ఆ సృష్టికర్త కొరకే మేము బ్రతుకుతాము అనే తీర్మానం చేసినటువంటి వ్యక్తికి జీవ గ్రంథంలో పేరు ఉంటుంది తప్ప ప్రతి ఒక్కడు నేను కూడా చేసుకోండి. ఎలా చేసుకోండి చెప్పు? 4 వారాలు ఖచ్చితంగా ఆరాధనకు రావు. అక్రమం
4 వారాలు గట్టిగా మందిరానికి రావు, పరలోక జీవ గ్రంథంలో పేరు కావాలా? దేవుని జీవ గ్రంథంలో పేరు నమోదైతే ఆ భద్రత వేరు. నీకు భద్రత లేదు. చాలా మందిని మనం అనుకుంటున్నాం, కానీ మనం కాదు. మనం కాదు. ఇది మతం. గుంపు అంతా మతంలో ఉంది, కానీ గ్రంథంలో ఉన్నవారు గంపలో ఉన్నవారే గ్రంథంలో ఉంటారు. కాబట్టి చాలా మంది కథ పౌలు రాస్తున్నాడు, తీతుకు రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే చెప్పండి, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి. కాబట్టి దేవునికి నచ్చిన పని వాళ్ళకు నచ్చదు. వాళ్ళు ఎగరడం, దుంకడం, తినడం, తాగడం, తిట్టడం, బెదిరించడం, అదే అసహ్యులు, అవిధేయులు, భ్రష్టులై ఉండి చెప్పండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు ఉన్నారు. వాళ్ళు ఎరగరు. వీళ్ళు ఎట్లా అవుతారు సార్? వీళ్ళు చర్చికి ఎందుకు వచ్చిందట అంటే వీళ్ళు చిన్నోళ్ళని పెద్దోళ్ళని లేదు, యవనస్తులని చిన్నోళ్ళని లేదు. లవ్ కొరకు వచ్చినట. నన్ను క్షమించండి. ఇదేం పాడుబుద్ధి నీకు? ఏం పాటలు నేర్చుకుంటున్నావు? పెద్దలు ఆ పనులు చేస్తే వీళ్ళు ఈ పని అంటే అన్నారు అని అంటారు. ఇది దేవుడు చెప్పిన పన? క్రమమాది జీవ గ్రంథంలో ఊరికే ఉంటుందా? కాబట్టి ఆ క్రమము చాలా ప్రాముఖ్యమైనది. శిష్యులు ఏం చేశారు? నా వెంబడి రంగంటే వలలను వదిలిపెట్టారు, ఇంటిని తల్లిదండ్రులను వదిలిపెట్టారు. దేవుడితోనే రాత్రి పగలు దేవునితోనే ప్రభుతోనే గడిపారు వారు. దేవుణ్ణి నువ్వు వాడుకుంటున్నావంటే దేవుని వాడబడడం లేదు. దేవుని సొత్తుగా నీవు మార్చబడలేవు. దేవుని వాడుకుంటున్నావు. బర్త్డేకి వాడుకో, పెళ్లికి వాడుకో, సావుకు వాడుకో. కాదు వీళ్ళ పేర్లన్నీ అక్కడ ఉండవు. ప్రతిరోజు వాక్యం చదువుతూ ఉండగా దేవుని స్వరూపంలోనికి, దేవుని ఆకారంలోనికి దేవుడు మనల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ సంవత్సరాలు, క్యాలెండర్లు మారుతున్నాయి, కానీ మొగళ్ళు మటుకు మార్పు లేని మతారాధులు. వీళ్ళని ఏ శాఖలోనికి అయితే మారుతారో నాకైతే అర్థమవుతుంది. దేవుణ్ణి మించిన శాఖలు వాడు ఇంకెవడున్నాడు? కాబట్టి నా పేరు కూడా జీవ గ్రంథంలో ఉంది అనుకుంటే అది వీలు కానీ పని కనుక ఊరికే రాయడు. దాంట్లో అది చాలా విలువైనది అన్నటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు ఇష్టమైనట్లు, నాకు ఇష్టమైనట్లు అదిగా దేవునికి ఇష్టమైన. వారం గడుస్తూ ఉండగా, నెలలు గడుస్తూ ఉండగా నిన్ను నీవు దేవుని ఆకారంలోనికి మార్చుకునే ప్రయత్నం, నన్నెవట్రా మార్చేది అన్నవాడికి పరలోకంలో స్థలం ఎలా ఉంటుంది? మారు మనస్సు పొందిన దొంగ పరలోకంలో ఉంటాడు, కానీ మారు మనస్సు పొందామని నటించే దొంగలకు పరలోకంలో జీవ గ్రంథంలో స్థలం లేదు. జీవ గ్రంథంలో స్థానము లేదు. కాబట్టి జాగ్రత్త. జయించు వానికి ఈయన ఓడిపోతాడు. దేవుణ్ణి ఓడిపోయిన వానిగా మార్చేసే వానికి జీవ గ్రంథంలో లేదు. జయించు వానికి
తెల్లని వస్త్రాలు, వాడి పేరు జీవ గ్రంథంలో నుండి ఎంత మాత్రము తుడిచివేయను, ఎంత మాత్రము తుడిచివేయను. కాబట్టి జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలి అని అంటే ప్రభువు యేసయ్య శిష్యులకు ఆ మాట చెప్పాడు, మీ పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయి. ఎందుకు చెప్పాడు? చూచాడు, వారి అంతరంగం ఆయనకు తెలుస్తుంది. పౌలు వాళ్ళ గురించి చెప్పాడు. మరి నీ గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పగలిగితే కనీసం మన జీవితాలు ధన్యమైపోతాయి. కాబట్టి కొంతమంది సాక్షులుగా శేషముగా మందిరంలో ఉన్నారు. అట్టి వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు. సరే, జీవ గ్రంథంలో పేరు రాయబడటానికి మనం తీర్పు తీర్చలేము, కానీ ఒక మాట వాక్యంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు చేర్చబడి అనేటువంటి మాట. వాక్యం అంగీకరించిన వారు ఇంచుమించు ఆ రోజు 3,000 మంది చేర్చబడి అనేటువంటి మాటకు 2 విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, భూమి మీద దేవుని సంఘంలో చేర్చబడ్డట్లు. భూమి మీద మొట్టమొదటిగా ప్రారంభించబడిన దేవుడి సంఘంలో చేర్చబడ్డారు. అతని వాక్యము అంగీకరించిన వారు, అతని వాక్యము విన్నవారు చాలా మంది ఉన్నారు. అతని వాక్యం విన్నవారు ఆనాడు మరి యెరూషలేములో పెంతెకొస్తు పండుగ ఆచరించడానికి వచ్చినటువంటి వారి సంఖ్య దాదాపుగా 20 నుండి 30,000 మంది దాకా యెరూషలేములో సమకూర్చబడినట్లుగా చరిత్ర చెప్తుంది. కాబట్టి బహుశా 20,000 మంది విన్నారు, 30,000 మంది విన్నారు. అతని వాక్యము విన్నవారు చేర్చబడినది కాదు, అతని వాక్యము అంగీకరించిన వారు చేర్చబడ్డారు. అతని వాక్యము అంగీకరించబడిన వారు బాప్తిస్మము తీసుకొని సంఘములో చేర్చబడ్డారు. మొదటి అర్థం ఏమిటంటే, భూమి మీద ఆనాడు ప్రారంభించబడిన మొదటి సంఘములో సభ్యులుగా వారు చేర్చబడ్డారు. అది మొదటిది, చేర్చబడడం. రెండవ అర్థం ఏమిటంటే, వారు ఎప్పుడైతే పేతురు చెప్పినటువంటి వాక్యమును విని అంగీకరించి బాప్తిస్మము తీసుకున్నారో అప్పుడు పరలోకమందున్న జీవ గ్రంథములో చేర్చబడ్డారు. పరలోకమందున్న జీవ గ్రంథములో ఏమి చేయబడ్డారు? చేర్చబడ్డారు. కాబట్టి వాక్యం అంగీకరించి నిజమే మా మతం మమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళదు, నిజమే మా మతం మా యొక్క పాపాలను కడిగివేయదు, నిజమే మా ధర్మశాస్త్రము మేము పాపులమని చెప్పిందే తప్ప ఆ పాపము నుండి విడుదల మా ధర్మశాస్త్రం మాకు ఇవ్వలేదు. ఇదిగో ధర్మశాస్త్రమంతా చూపించిన ఆ బలి పశువుగా వచ్చిన యేసు క్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థానాలు ఆయన శిలువ యాగం నాకు పరలోకాన్ని ఇస్తుందని పండగకు సంబరాలు చేసుకుంటున్న వారందరికీ సువార్త వినిపించబడితే సంబరమంతా పక్కకు నెట్టేసి ఆ సంబరము దినాన, ఆ సంబరాల సంతోషాల దినాన పేతురు ప్రకటించిన ఆ సత్య సువార్తను వారు విని పండుగను పక్కకు నెట్టేశారు. వారు మోకాళ్ళ మీద పడ్డారు, అయ్యో మేము పాపాత్ములం, మేము మతాన్ని నెరవేర్చడానికి 17 దేశాల నుండి ఓడల మీద, కాలి నడక మీద, ఉన్నటువంటి వాహనాల మీద
పరిగెత్తుకుంటూ యెరూషలేముకు వచ్చినాం. కానీ మేము చేసిన ఈ కార్యము మా పాపాన్ని తీసేయలేదు. మా పాపాన్ని తీసేయడానికే యేసు జన్మించాడు, జీవించాడు, పునరుద్ధానుడయ్యాడు. ఇదిగో ఆ యేసు ఆరోహణుడై, ఇదిగో ఆయన శిష్యులైన వీరి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఇదిగో పేతురు మాకు సువార్త ప్రకటించాడు. ఆ సువార్త సత్యమైనది అని అర్థము చేసుకొని మారు మనస్సు పొందినారు. వాళ్ళకు పండగ మీద ఆ రోజు మనస్సు పోయింది. వారి పాపం మీదకి వారి యొక్క హృదయం మరల్చబడింది. ఈరోజు పండగ క్రైస్తవులే కదా, అందరూ పండగ క్రైస్తవులేగా అంటే అన్నారంటారు, కానీ పండగ క్రైస్తవులేగా. పండగ రోజు పశ్చాత్తాపడ్డారు వాళ్ళు. మన జీవితంలో ఎన్ని క్రిస్మస్లు పోయాయి, ఎన్ని ఈస్టర్లు పోయాయి, ఎన్ని గుడ్ ఫ్రైడేలు పోయాయి. కానీ 7 మాటలకు 7 మంది మగవాళ్ళు కూడా ఆదివారం గుర్తుగా రావట్లేదుగా. ఎన్ని మాటలు బోధ చేస్తే ఏం లాభం నీకు? జీవ గ్రంథంలో పేరుంటుందా? వాళ్ళు చేర్చబడిరి, అంగీకరించిన వారు చేర్చబడతారు. యేసు రక్షకుడు అని వారు పండగ రోజు పశ్చాత్తాపడ్డారు, కన్నీరు గార్చారు. పదే పదే వినమాటలేగా వారు రొమ్ము కొట్టు అన్నారు. వారి హృదయంలో నరకబడి అని అన్నారు. దేవుడిని నరికే వాళ్ళు కాదు, వాళ్ళు సేవకుడిని గాయపరిచి కన్నీళ్లు పెట్టించే వాళ్ళు కాదు. వాళ్ళ హృదయాలు నరకబడ్డాయి. హృదయాలు నరకబడి నేనేమి చేయాలని చేపలు పట్టుకునే పేతురు వెనకాల పడ్డారు. నేను చెప్పు, మా ఉద్యోగాలు గొప్పదే, మా సంపాదన గొప్పదే, మేము వేరే వేరే దేశాల్లో కూడా మేము ధనవంతులమైపోయాము. కానీ ఇదిగో ఏ ఉద్యోగం సద్యోగం లేని చేపలు పట్టుకునే నీతో వార్త వినిపించబడింది. నువ్వు మాకన్నా గొప్పవాడు, దేవుడి యొక్క ఆత్మని నిలబడి మాతో మాట్లాడింది. ఇదిగో మేమేం చేయాలి? మా ధనం చేయలేని కార్యం, మా అధికారం చేయలేని కార్యం, మా విదేశీ పర్యటనలు చేయలేని కార్యం ఇప్పుడు నీ వాక్యం ద్వారా మాకు అర్థమైపోయింది. మేమేం చేయాలంటే మారు మనస్సు పొందండి. యేసు క్రీస్తు నామమున మీ పాపముల నిమిత్తమే పశ్చాత్తాపానికి కడగబడటానికి నిదర్శనముగా బాప్తిస్మము తీసుకోండి. ఆ దినమున పండగ పెట్టారు. పండగ అందరూ కొత్త కొత్త డ్రెస్సులు వేసుకొని వచ్చారు. ఇంటికి పోలేదు, అక్కడే నిలబడ్డారు. 3000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. ఎప్పుడు బాప్తిస్మం ప్రారంభమైందో, ఎప్పుడు బాప్తిస్మాలు అర్థమయ్యాయో మనకు తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నిమిషం తీసుకున్నప్పటికీ 3000 నిమిషాలు వారు అక్కడే నిలబడ్డారు, ఎండలో నిలబడ్డారు. ఆహార పదార్థాలని చేసుకున్నారు, కానీ ఆకలితో పశ్చాత్తాప కన్నీళ్లతో వారు నిలబడ్డారు. అక్కడ వారి పేర్లు వారు సంఘములో చేర్చబడడం అనగా భూమి మీద ఉన్నటువంటి సంఘములో మొట్టమొదటి సంఘంలో చేర్చబడడం అనగా పరలోకములో ఉన్న జీవ గ్రంథములో వారి పేర్లు చేర్చబడ్డాయి. కాబట్టి ఏది ప్రాముఖ్యమైనది, ఏది భద్రతనిచ్చేది? పండగనా నీకు భద్రతనిచ్చేది? కాదు. ఆయన మాటలు అంగీకరించినవారు, వారికి ఎక్కడ చేరే అవకాశం దొరికిందంటే పరలోకపు జీవ గ్రంథములో చేరే అవకాశం దొరికింది. కాబట్టి నీ సంపద ఇవని ఆనందం 3000 మంది ఆ రోజు అనుభవించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాము. కనుక వారు జీవ గ్రంథంలో స్థలాన్ని సంపాదించుకున్నారు. ఇక వాళ్ళకు సంతోషమే, వాళ్ళకు సమాధానమే. అందుకే వారు చేర్చబడ్డారు అనేటువంటి మాట రాయబడి ఉంది. చేర్చబడ్డారు.
కాబట్టి ఏదో నేను బాప్తిసం చేసుకున్నాను అంటే నడవదు. ఇక్కడ నడుస్తుంది ఇది, ఇక్కడ మొత్తం నీదే నడుస్తుంది, కానీ అక్కడ నడవదు. నువ్వు ఎంత గొప్పడివైతే నాకేమిటి అన్నట్లుగా ధనవంతుడు అగ్నిలో కాలుతున్నాడు. నీకు అబ్రహాం గురించి తెలిస్తే ఏం లాభం? నీకు 20 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, ఏం లాభం? నీకు ఏం తెలుసు? నీ బతుకు నీదేగా. కాబట్టి చేర్చబడ్డ వ్యక్తి యొక్క జీవితం ప్రత్యేకంగా ఉంటుంది కనుక వారి పేర్లు జీవగ్రంథములో చేర్చబడ్డాయి. వారి పేర్లు జీవగ్రంథములో చేర్చబడ్డాయి. లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము, యేసు ప్రభువు చెబుతున్న మాట మీకు తెలుసు. 9వ వచనం, అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే. ఏమిటి? ఇతడు ఎవరు అబ్రహాము కుమారుడు అంటే జక్కయ్యను పట్టుకోండి. జక్కయ్యను అందరూ పాపాత్ముడు అని అన్నారు, కానీ యేసు ఒక్కడే ఇతడును అబ్రహాము కుమారుడు. ఎందుకో తెలుసా? యేసు ఆ ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే ఆయన జీవితం మారింది. ఆయన ఏమంటున్నాడు అంటే 8వ వచనంలో జక్కయ్య నిలవబడి ఇదిగో ఏమన్నాడు? యేసయ్యను ప్రభువా అన్నాడు. అందరు ఏమన్నారంటే బోధకుడా అని అన్నారు. జక్కయ్య ఏమంటున్నాడంటే ప్రభువా. ఇంతవరకు తన జీవితంలో ప్రభువా అని జక్కయ్య ఎవరిని అన్నాడు అంటే తన ధనాన్ని తాను ప్రభువుగా పెట్టుకున్నాడు. కానీ ఎప్పుడైతే యేసయ్య ఆ వ్యక్తి జీవితంలోనికి, ఇంటిలోనికి అడుగు పెట్టాడో ఆయన జీవితం మారింది. యేసుతో ఆయన ఏమన్నాడంటే ప్రభువా, యు ఆర్ మై లార్డ్, నీవు నా జీవితానికి రాజువు, పరిపాలకుడవు, నీవెంత చెబితే అంత. నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాడు. ఇంతకుముందు ఎందుకు ఇవ్వలేడు అంటే ఆ ఆస్తే తన భద్రత అనుకున్నాడు. ఆ ఆస్తే తనకు మేలు క్షేమాన్ని కలిగజేస్తుంది అని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే యేసు యొక్క చూపు ఆ వ్యక్తి మీద పడ్డదో, యేసు యొక్క స్వరం ఆ వ్యక్తిని తాకిందో, ఆ వ్యక్తి ఎప్పుడైతే యేసు ఆ వ్యక్తి ఇంటిలో అడుగు పెట్టాడో ఆ వ్యక్తి మారాడు. ఆ వ్యక్తి ఆలోచన, జీవిత విధానం, ఆ వ్యక్తి యొక్క హృదయంలోని గురి లక్ష్యాలు మారిపోయాయి. యేసు తనకు ప్రభు అయ్యాడు. ఇక యేసు ప్రేమ తన జీవితంలో ప్రారంభమయ్యింది. అంటున్నాడు, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను, ఎవరి యొక్కనైనాను అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు వారికి చెల్లిస్తా. మారాడు. బాప్తిస్మమునకు తగిన క్రియలు లేకపోతే నీ జీవితము, నా జీవితం జీవ గ్రంథములో ఉండదు అన్నమాట జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రత తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు, మారు మనస్సుకు తగిన ఫలం. మారు మనస్సుకు తగిన ఫలం ఏం కనపడుతుంది? సంవత్సరం అంతా నెత్తి నోరు కొట్టుకున్నా కానీ ఆదివారం గుర్తులేని, ఆదివారం క్రమమే గుర్తులేదు, నువ్వెట్లా పరలోకం పోతావు? అందుకే లోకంలో ఎంజాయ్ చేయండి అంట. ఎందుకు ఊరికి అందరినీ బాధ పెట్టుడు?
మొత్తం డిజైన్ చేసేయండి చర్చికి. నేను బలవంతంగా పట్టుకొని వచ్చేటోడు ఎవడు? మారు మనస్సుకు తగిన అలా జీవగ్రంథం అంటే ఆశ అనుకున్నారా? నన్ను క్షమించండి, వచ్చే వాళ్ళతో నేను ఇంత గట్టిగా మాట్లాడుతాను. రానోడు ఎప్పుడు రాడు, నేనేం చేయమంటున్నాడు? గుడ్ ఫ్రైడేకి వస్తారు మళ్ళీ యేసు సిలువ వేయడానికి. ఆ రోజు వచ్చి బాగా యేసుని ఇంకా ఏడిపించి పోవడానికి వస్తారని. మారు మనస్సు తగిన ఫలాలు లేవంటే నీకు మారు మనసు లేదు అంటే అర్థం ఏమిటంటే నీ బాప్తిసం డూప్లికేట్. నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా దానివల్ల ప్రయోజనం లేదు. మారు మనస్సుకు తగిన ఫలం. కాబట్టి క్రమము లేని వారు క్రమము కలిగినటువంటి పరలోకములో ఆగలేరు. లూసిఫర్ ఎందుకు కిందికి పడద్రోయబడ్డాడు అంటే ఒకే ఒక కారణం, దేవునితో నా సింహాసనాన్ని దేవుని సింహాసనముతో సమానముగా ఉంచుకుంటానని వాడు సింహాసనం కూడా వేసుకోలేదు, మనుషులు అనుకున్నారు. కథం ఆయన బతుకు బస్టాండ్ అయ్యాడు. ఆయన ప్రదోషను దూతలు వాడితో కూడా పడిపోయాయి, అవే అపవిత్రాత్మలు అయ్యాయి. పరలోకం అంటే నువ్వు అనుకున్నట్లుగా నడిచేది కాదు, నేను అనుకున్నట్లుగా నిర్మించబడింది కాదు. అది సృష్టికర్త క్రమములో ఉన్నటువంటి స్థలం అది. కనుక పరలోకపు జీవ గ్రంథములో నుండి వాడి పేరు ఎంత మాత్రము నేను విడిచి పెట్టను. కాబట్టి దేవుడు ఎవరు అని అంటే ఆయన భద్రతనిస్తాడు. రెండవది ఏమిస్తాడు? భాగ్యము. మొదట భద్రతే నేను చెప్తున్నాను, ఆ భద్రత తర్వాతే భాగ్యం. భద్రత లేని వ్యక్తికి భాగ్యము లేదు. కనుక ఎలాగూ అని అంటే ఇదనమాట విషయం. వారు అంగీకరించి 3,000 మంది అంగీకరించి బాప్తిసం చేసుకున్నప్పుడు వారు చేర్చబడి భూమి మీద సంఘంలో చేర్చబడ్డారు, పరలోక జీవ గ్రంథంలో వారు చేర్చబడ్డారు. ఇక వారికి భద్రత లేదు. వాడు ఏ దేశంలో ఉంటే ఏమిటి, మరి వాళ్ళు ఎలాగున దాంట్లో చేర్చబడ్డారు ఎలా నువ్వు చెప్పగలవు అని అంటే మళ్ళా చెప్పిందే చెప్పరా పాస్ మళ్ళా దాసుడు అన్నట్లుగా మళ్ళా అవే వచనాలు మనం చదువుకున్నాం, సత్యాంత వరకు చదువుకున్నా. చెప్పినా మారని మనుషులమైన కొంతమంది మధ్యలో మనం ఉన్నాం. ఏం చేద్దాం మరి? చూడండి, వారు అంగీకరించింది వాస్తవం అని అనడానికి కారణాలు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం చూడండి. వారు అపోస్తుల బోధ యందు సహవాసమందు రొట్టె విషయంలో ప్రార్థన చేయటందు మనం ఎన్నిసార్లు తెగి పడిపోయినాము. వారు అంగీకరించినారు అనటానికి రుజువేమిటి? అపోస్తుల బోధ యందు సహవాసమందు రొట్టె విషయంలో ప్రార్థన చేయటం ఎడతేయక 44వ వచనం. ఏకముగా కూడి వారు ఏక మనస్సు ఉంది. కుటుంబముగా నమ్మిన వారందరూ, విశ్వసించిన వారందరూ ఏక మనస్సు కలిగి దేవుని మీద మనస్సు లేదు, మొత్తం లోకమే. వారి మనస్సు దేవునితో ఏకమై బాప్తిసం పొందిన నీ మనస్సు, విశ్వాస మనస్సు, దేవుని మనస్సు ఏకమై ఉండాలి. నీ మనస్సులో నెమ్మది దేవుడికి వ్యతిరేకంగా ఎటైనా వెళ్ళవలసి వచ్చినా, ఉండవలసి వచ్చినా, చేయవలసి వచ్చినా, నడవలసి వచ్చినా వారు ఏక మనస్కులై వారు అంగీకరించినారు అనడానికి రుజువులది. చదవండి 46వ వచనం. మళ్ళా ఏక మనస్కులై ప్రతి దినము
ఎమ్మెల్యే తీరు రాకడ కాదు, ఒకటి కాదు, ప్రతి దినం నన్ను క్షమించండి, మీరు కొట్టినా పర్వాలేదు, దానికన్నా కొంచెం మంచిగా అనిపిస్తున్నారు. మీ మౌనం నేను భరించలేకపోతున్నాను. వారు ఎలాగున్నారు అని అంటే 46వ వచనంలో ప్రతి దినము దేవాలయములో బైబిల్ ఉన్న వాళ్ళకు, మీకు బైబిల్ ఉంది, సెల్ ఉంది, టీవీ ఉంది, కానీ మందిరానికి రావు. ప్రతిరోజు గృహ కూడికైనా వార కూడికైనా ఆదివారానికే ఇంత కష్టమైపోతుంది వాళ్ళు అనుకోలే. కాబట్టి పరలోకపు జీవ గ్రంథంలో వారి 100కు 200% వారి పేరు ఎక్కడ ఉంది? నీ పేరు, నా పేరు ఆ జీవ గ్రంథంలో ఉండడానికి కొన్ని కారణాలు చెప్తున్నామా? నువ్వు అందరినీ ఒప్పించవచ్చు నేను పరలోకానికి వెళ్తానని. దేవుణ్ణి ఒప్పించలేము, దేవుణ్ణి మెప్పించలేము. వారు దేవుణ్ణి ఒప్పించి మెప్పించగలిగిన క్రియలు వారిలో కనబడ్డాయి, కోకొల్లలుగా వారిలో కనబడ్డాయి. అపోస్తుల కార్యంలో చూడండి, అపోస్తుల కార్యము 19వ అధ్యాయం, అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 18వ వచనంలో నాతో చెప్పండి. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి, మరియు మాంత్రిక విద్య అభ్యసించేవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట కాల్చేస్తుంది. మంత్రాల పుస్తకాలను ఏం చేస్తున్నారు? కాల్చేస్తున్నారు. యశోప్రభు ఫోటో ఉండదు, కానీ గౌతమ బుద్ధుడు ఫోటో ఉంటుంది, ఇంకొక దేవుని ఫోటో ఉంటుంది. అన్ని ఫోటోలన్నీ పెట్టుకో. కాల్ చేసినావు రేట్నైనా, అబ్బో దాన్ని తీసేస్తే ఎట్లా? ఏది మీ సమర్పణ ఏది? కాబట్టి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో యాకోబు భక్తుడు అంటున్నాడు, యాకోబు పత్రిక 2వ అధ్యాయము వారు కాల్ చేస్తారు, పూడి చేస్తారు అందరి ఎదుట. ఇదిగో ఈ మంత్రాలు మాకు ఎక్కర్లేదు, ఏమి ఎక్కడికి పోకట జ్వరం కాస్తలేదు, మా వాడికి జ్వరం తగ్గుతలేదు అంటే ఈ ఊది పెట్టించుకోవడానికి ఒకటిగా బిడ్డకు ఇంతంత నల్లబొట్టు పెట్టడమేగా జీవ గ్రంథములో ఉంటుందా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం, ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం ఏమి క్రియ? వెళ్ళండి. అబ్బా ఎంత కష్టం వచ్చిన ఆరాధన. సిద్దిపేట ప్రకాశ్ చెప్పాడు, భార్య చనిపోతే భార్యను గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చురీలో పెట్టి భర్త ఆరాధనకు వచ్చినట్టు వాళ్ళ చర్చిలో. భార్య చచ్చిపోతే భార్యను ఎక్కడ పెట్టాడు? హాస్పిటల్లో మార్చరీ అంటే శవాలు పెట్టే స్థలంలో పెట్టి ఈయన ఆరాధనకు వచ్చి కూర్చున్నాడు భర్త. కేసు అయ్యింది. కేసు అయినా పర్వాలేదు. ఏది క్రియ? ఊరికే నేను మాట్లాడుకుంటే అయిపోయిందా? మాట్లాడుకుంటే అయిపోయిందా? కాబట్టి జీవ గ్రంథం అనేది అది చిన్న మాటగా, అది విలువైనటువంటి మాట, శ్రేష్టమైన మాట, ప్రభువు జయించు వారికి వాగ్దానము చేసిన మాట అది. కాబట్టి జయించు వారికి తెల్లని వస్త్రాలు, వారి పేరు జీవ గ్రంథములో నుండి ఎన్నటికి ఏం చేయడట? తుడిచి వేయను. కాబట్టి అది మన భాగ్యం, అది మన భాగ్యం. కాబట్టి ఈ భాగ్యం ఎవరికి? ఈ భాగ్యం ఎవరికి అని అంటే, ఈ భాగ్యం ఎవరికి అని అంటే, ఇదిగో ప్రభువు మాట అంగీకరించిన
అందరు తీసుకుంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఈయన కూడా మునిగింది కథం. నాకు బాప్తిసం అయిపోయింది. ఏం సాధించినావు బాప్తిసం నీళ్ళలో మునిగి? ఏం సాధించినావు చెప్పు. మొత్తంలో జాగ్రత్త. అది జీవ గ్రంథం. ఆ జీవ గ్రంథములో మన పేరు రాయబడాలి. ఆ జీవ గ్రంథంలో మన పేరు స్థిరపరచబడవలసి ఉంది. ఆ జీవ గ్రంథంలో ఎప్పుడైతే మన పేరు రాయబడుతుందో అది మన భాగ్యము. అది మన భద్రత. ఆ పేరు మనకు భద్రతను ఇస్తుంది. మన భాగ్యం ఏమిటంటే భద్రత తర్వాత భాగ్యం. భద్రత ఏమిటి? జీవ గ్రంథంలో రాయబడడం. మరి భాగ్యం ఏమిటి అంటే చూడండి, మొదటి భాగ్యం ప్రవేశము అనేది మనకు దొరుకుతుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 21వ అధ్యాయం 27వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రెపిల్ల జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ఏమవుతారు? రాయబడని వారికి పాతాళం అని, రాయబడిన వారికి పరలోక ప్రవేశం, అది భాగ్యం. రాయబడని వారికి పాతాళ ప్రవేశం. పరలోకం కావాలా పాతాళం కావాలా అని అంటే పరలోకమే కావాలి అని అందరం అంటాం. కానీ మరి నీ పేరు రాయబడిందా? నీ పేరు రాయబడిందా? ఒకవేళ రాయబడకపోతే మనం పాతాళ వారసులం అయిపోతాం. కాబట్టి రాయబడడం అనేది మనకు భద్రతను ఇస్తుంది. రాయబడడం అనేది మనకు భాగ్యాన్ని ఇస్తుంది. ఏమిటి ఆ భాగ్యము అని అంటే పరలోక ప్రవేశం. అది మొదటి భాగ్యం. రెండవ భాగ్యం ఏమిటంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. వారి క్రియలు వారితో పరలోకంలో ఇక నాకు టైం లేదు. ఒకటి ప్రవేశం, అది బాధ్యత. భాగ్యములో మొదటి భాగ్యం ఏమిటంటే పరలోక ప్రవేశం. రెండవ భాగ్యం ఏమిటంటే ప్రవేశించిన వారికి ప్రశంస అనేది ఉంటుంది. అక్కడ వేటిని కూర్చిన ప్రశంస అంటే ప్రవేశించిన నీవు ఈ లోకములో ప్రయాసపడ్డావు చూడు, వారి క్రియలు వారితో కూడా పరలోకంలో ప్రవేశిస్తాయి. వారు ప్రభు కొరకు చేసిన ప్రతి క్రియకు పరలోకములో ప్రశంస, పరలోకంలో ప్రశంసలు ఉంటాయి. ప్రశంస అది నీ భాగ్యం. అలానే వ్యక్తి నా కొరకు ఎంత కష్టపడ్డాడండి అని దేవుడు సకల పరిశుద్ధుల ఎదుట వారిని ప్రశంసించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రశంస అనేది అక్కడ పరలోకంలో మనం పొందుకునేటువంటి రెండవ భాగ్యం. మొదటి భాగ్యం ప్రవేశం, రెండవ భాగ్యం ప్రశంస. రెండవ భాగ్యం ప్రశంస. ఇక మూడవ భాగ్యం ఏమిటంటే ఫలం. ఒకటి ప్రవేశము. రాయబడకపోతే నీకు పరలోక ప్రవేశము అర్థమవుతుందా? రాయబడకపోతే పాతాళ ప్రవేశమే తప్ప పరలోక ప్రవేశం అనే భాగ్యం దొరకదు. రెండవది రాయబడకపోతే పరలోకంలో ప్రశంస అనేది దొరకదు. నువ్వేం కష్టపడ్డావు, ఆదివారం కూడా రానేని పక్షవాతం వచ్చిన క్రైస్తవుడివి, నీకేం ప్రశంస ఉంటుంది? మందిరానికే నడవని కాళ్ళు కలిగిన వాడు పరలోకంలో ఎట్లా కాళ్ళు పెడతాడు? ప్రశంస లేదు. పాతాళంలోనే మనం దారి విడవబడతామేమో. కాబట్టి పరలోకములో నీకు ప్రశంస ఏమిటంటే వారి క్రియలు వారితో పాటు పరలోకములో ప్రవేశించినప్పుడు వారికి మాత్రమే కాదు,
వారి క్రియలను ఆయన ప్రశంసిస్తాడు. వారి క్రియలను ప్రశంసిస్తాడు. ఇక మూడవది ఏమిటంటే ఫలం. పరలోకంలో ఫలం ఇస్తాడు. చప్పట్లు కొట్టడం మాత్రంగా ప్రశంస. ఫలం ఏమిటి? ఇదిగో ఇంత చక్కగా పని చేశాడు అని ఆ వ్యక్తిని స్టేజ్ మీదకి పిలిచి ఈయన ఫలానా మంచి పని చేస్తాడని చెప్పి అందరితో చప్పట్లు కొట్టించిన తర్వాత శాలువా కప్తాడు చూడండి. శాలువా కప్తాడు చూడండి. అది ఫలం. చప్పట్లతో నాకేమొస్తుంది? ఇంత పైకెక్కించావు, అందరికీ చెప్పావు, ఊరికే చప్పట్లతో మరలా నన్ను దింపేస్తావా? కాదు కాదు, నీకు ఒక ఫలం ఇస్తాను. అదేమిటంటే శాలువా అన్నట్లుగా పరలోకములో అనేక కిరీటాలు ఆయన వారి ప్రయాసకు ఫలముగా అనేక కిరీటాలు ఇస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో ఆ మాట మనకు రాయబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, వారి కొరకు ఏమి సిద్ధపరచబడెనో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము. ఆ ఫలం ఇప్పుడు మనకు కంటికి కనబడదు, ఇప్పుడు మన హృదయానికి గోచరం కాదు, ఇప్పుడు అది మన మన చెవికి వినపడవు. నువ్వు పరలోకి వెళ్ళినప్పుడు ఆ ఫలాన్ని నువ్వు చూస్తావు. ఆ ఫలం ఏమిటో వింటావు. ఆ ఫలం నీ హృదయానికి అప్పుడు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, వాడి క్రియలో చొప్పున జీవితము, సిద్ధపరిచిన జీవితము నా యొద్ద ఉన్నది. 22వ అధ్యాయం 12వ వచనంలో ఎదుగు త్వరగా వస్తున్నాను. వాడి క్రియలో చొప్పున ప్రతివాడికి ఇతడుకు నేను సిద్ధపరిచిన జీవితము. కాబట్టి ఫలం జీవ గ్రంథములో పేరు రాయబడడం అనేది భద్రతకు సూచన. రెండవది అది భాగ్యము కూడా మనకిస్తుంది. ఆ భాగ్యం ఏమిటంటే పరలోక ప్రవేశం. ఆ భాగ్యం ఏమిటంటే పరలోక ప్రశంస. ఆ భాగ్యం ఏమిటంటే పరలోక ఫలం. రెండవది నాలుగవది ఆ భాగ్యం ఏమిటంటే పరలోక పరిణయం. పరలోక వివాహము. అందుకే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 19వ అధ్యాయం 9వ వచనంలో, మరియు అతడు నాకు ఎలాగూ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. పెండ్లి విందుకు పిలువబడిన పరిణయ విందు, అది మన భాగ్యము. గొర్రె పిల్ల వివాహ విందుకు పిలువబడిన వారు ధన్యులు. కాబట్టి పరలోక జీవ గ్రంథములో ఇదొక పెద్ద ప్రసంగం, మీరు తర్వాత ఆలోచించేసుకోండి. రాయబడడం, పేరు రాయబడడం అనే ఆ మాట వెనక దేవుడు ఎవరు అంటే భద్రతనిచ్చేవాడు, భాగ్యమును ఇచ్చేవాడు. ఏమిటి ఆ భద్రత అంటే ఆ జీవ గ్రంథంలో నీ పేరు పడ్డదనుకో, దాన్ని తుడిచి వేయడు ఆయన. ఇట్ విల్ బి దేర్ ఇన్ ద ఎటర్నిటీ. అది నిత్యము అలాగనే ఉంటుంది. అది మన భద్రత. కాబట్టి ఈ లోకములో అన్నిటినీ వదిలిపెట్టి సృష్టికర్త రక్షకుని నువ్వు నమ్మిన కారణాన్ని బట్టి జీవ గ్రంథములో ఆ పేరు రాయబడినటువంటి విధానం బట్టి నాకు భద్రత వచ్చింది. ఆ తర్వాత భాగ్యం ఏమిటి అంటే పరలోక ప్రవేశం అనే భాగ్యం దొరుకుతుంది, ప్రశంస అనే భాగ్యం దొరుకుతుంది, ఫలము అనే భాగ్యం దొరుకుతుంది. ఆ తర్వాత పరిణయం అనేటువంటి భాగ్యం కూడా మనకు దొరుకుతుంది. కనుక అట్టి భద్రత భాగ్యము ఈ లోకంలో ఆయనను విశ్వసించిన మనకు దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవా నీకు స్తోత్రం అని ఆ దేవుని మనం స్తుతిద్దాం, ఆ దేవుని మనం ఆరాధన చేద్దాం. తలలు వంచండి. ప్రభువా, నీ జీవ గ్రంథములో పేరు రాసి నాకు ఇచ్చిన భద్రత, నాకు ఇచ్చిన భాగ్యము కొరకై నీకు స్తోత్రమని ఆ దేవుణ్ణి స్తుతిద్దాం. ఇదిగో ఈ ప్రపంచములో సాధించే అన్ని విజయాల కన్నా ఎక్కువ సంతోషము కలిగించే విజయం ఏమిటి అని అంటే దేవా నీ జీవ గ్రంథంలో నా పేరు ఉండడమే
అట్టి విజయాన్ని ఈ భూమి మీద ఉండగా నీవు నాకు అనుగ్రహించినావు. తద్వారా భద్రతను అనుగ్రహించినావు. తద్వారా 4 రకాల భాగ్యాలు మేము అనుభవించే యోగ్యతను మాకు దయచేసినావు. ఇందుకు నీకు స్తోత్రమని ఆ దేవుని మనం స్తుతించి ఆరాధన చేద్దాము.